అందరికీ నమస్తే. మనం గత 3 రోజులుగా వింటున్నది ఒక ఏకైక వార్త ఒకటే. ఏంటి? రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? అంటే చాలా మనకు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా ఇందులో నటి హేమ ఉన్నారు. అలాగే ఇంకో అమ్మాయి నటులు చాలామంది ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆషు రాయ్ అని చెప్పేసి, నటి హేమ అని చెప్పేసి. ఈవెన్ శ్రీకాంత్ జానీ మాస్టర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళు డైరెక్ట్‌గా వీడియోలు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీతో అండ్ ఆఫీసుల నుంచి. కానీ నటి హేమ మాత్రం తను బుకాయించే ప్రయత్నాలు చేశారు అని చెప్పి వార్తలొస్తున్నాయి. ఎందుకు అంటే తను ఫస్ట్ రావడం నేను ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నా అని చెప్పేసి చెప్పడం. అదొకటి. ఇంకా మళ్ళీ నేను బిర్యానీ చేస్తున్నానని చెప్పడం. పైగా మీడియాకి వార్నింగ్ ఇవ్వడం కూడా ఇదొక సంచలనంగా మారిపోయింది. రేవ్ పార్టీ మీద ఫోకస్ చేయడానికి గల కారణం జస్ట్ హేమ మాత్రమే అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే తను చేసిన విధానాలు అలా ఉన్నాయి అని చెప్పేసి. కానీ అసలు దీని కేసు వివరాలేంటి? అసలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రస్తుతం రేవు పార్టీ అంటేనే సంచలనంగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఎక్కడో కర్ణాటకలో జరిగింది, కానీ ఇప్పుడు మనకు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్నదంటే రేవు పార్టీ. అసలు రేవు పార్టీకి సంబంధించిన కేసు వివరాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు పార్టీ కల్చర్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోయింది. అంటే మామూలుగా జనరల్ పార్టీస్ కానీ, ఏవైనా వీళ్ళు ఆల్కహాల్స్‌తో కూడినటువంటి పార్టీలు, ఇలాంటివన్నీ పార్టీ కల్చర్స్ సాధారణంగా మొదటి నుంచి ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య పెరిగినాయి. ఈ మధ్య పార్టీస్‌కి ఏమవుతుందంటే పార్టీ కల్చర్‌లో ఎక్కువ శాతం వీళ్ళు నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ సబ్స్టాన్సెస్, అదర్ సబ్స్టాన్సెస్, వీటిని కన్జ్యూమ్ చేసే పర్సంటేజ్ పెరిగిపోయింది. అంటే ఎంత కంట్రోల్ చేస్తున్నా ఇల్లీగల్గా మనకి నార్కోటిక్ డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయి. ఇవాళ మన బెంగళూరుని మనం చెప్తాం, బెంగళూరు గురించి కూడా మాట్లాడదాం. ఒక్కసారి మీరు మన హైదరాబాద్ పరిస్థితి కూడా తీసుకుంటే, నేను ఇదివరకు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను. అంటే తులసి ఆకులు ఎంత ఈజీగా అయితే దొరుకుతున్నాయో, మనకి గంజాయి ఇవాళ అంత తేలిగ్గా దొరికేంత పరిస్థితి అయింది. ఇదంతా నాట్ ఇన్ ఆల్ లీగల్ వే అండి. ఇల్లీగల్ వేలో, అంటే యూత్ టార్గెటెడ్గా, అంటే 40 ఇయర్స్లో పీపుల్, నిజంగా చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 40 ఇయర్స్లో పీపుల్ టార్గెటెడ్గా ఒక సెట్ ఆఫ్ మైండ్ ఉన్న బిజినెస్ పీపుల్ టార్గెట్ చేసుకొని వీళ్ళని ఇక్కడ ఏమవుతారంటే కాలేజీ లెవెల్ పీపుల్ని ఒకలా ట్రీట్ చేస్తారు, కాలేజ్ నుంచి ఎంప్లాయ్మెంట్లో ఉన్న పీపుల్ని ఒకలా ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది 23 వరకు కాలేజ్ లైఫ్ లీడ్ చేసే పిల్లలు ఉన్నారనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు ఉంటే వాళ్ళకి అలవాటు చేసే కల్చర్ ఒకలాగా ఉంటుంది. ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తూ జాబులు చేసుకునే వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని పార్టీ కల్చర్కి అలవాటు చేయడం ఒకలా ఉంటుంది. ఇది కూడా ఇదివరకు మనం ఎలా అయితే స్పెసిఫికల్లీ ఒక ఉమెన్ మాఫియా ఇలా రన్ అవుతున్నారు, డబ్బులు గుంజడానికి ఇలా తయారవుతున్నారని మీకు ఎలా అయితే చెప్పానో, ఈ పార్టీ మాఫియా కూడా అలాగనమాట. స్లోలీ వీళ్ళు పార్టీస్కి అలవాటు అయిపోయాక ఎడిక్ట్ అవుతారు. ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేసిన దాన్ని వాళ్ళకి తర్వాత కమర్షియల్గా అలవాటు చేస్తారు. అంటే ఒక ఊరి బయట ఎక్కడైనా సరే మేము ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకుంటున్నాం, ఒక ఫామ్ హౌస్ తీసుకుంటాము, లేదా ఒక విల్లా ఉంటుంది. ఇది అంతా అవుట్స్కట్స్లో ఉంటాయి, ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. సో నో బడీ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా. అంటే ఇప్పుడు మీకు ఒక ఫామ్ హౌస్లో ఒక 7 acres 8 acres లేదా ఒక 10 acres ఫామ్ ల్యాండ్ ఉందనుకోండి, ఫామ్ హౌస్ ఉంది. అక్కడెక్కడో మధ్యలో ఒక విల్లా లాగా ఇల్లు ఉంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి లోపల పార్టీ చేసుకునేది బయటికి కనపడదు. ఆల్మోస్ట్ వీళ్ళు అలా ఉన్న స్పెసిఫిక్ ఏరియాస్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో ఇలాంటి చోట ఏంటంటే వీళ్ళు ఒక ఎంట్రీ లెవెల్ ఫీజెస్ పెడుతూ ఉంటారు వీళ్ళు రావాలని, లేదా ఒకళ్ళు స్పెసిఫిక్గా పార్టీ పెట్టి ఈ పార్టీకి అందరం కలిసి ఇట్లా చేసుకుందాం అని చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడము, కొత్త వాళ్ళు వచ్చిన డ్రగ్స్ చూసుకోవడము, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పిల్స్ తెప్పించుకోవడం కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన కొకైన్ కానీ, గంజాయి కానీ వాటిని తెప్పించుకోవడం, ఆల్కహాల్, గర్ల్స్ బాయ్స్ వీళ్ళందరూ కలిసి ఉంటాము, ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేగలిగే, అంటే ఎవ్రీథింగ్ అనమాట. ఎలా మనిషి జీవితాన్ని డ్యామేజ్ చేసుకోవాలి అనే దాని మీద పూర్తిగా ఉంది. ఇక్కడ ఎందుకు డ్యామేజ్ అనే పదం అంటే, డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక వే ఎదుగుతున్నాం. అంటే మేము హ్యాంగ్ అవుట్ అవ్వాలి, మేము బాగా చిల్ అవ్వాలి,
బాగా స్ట్రెస్ అయిపోయాము, పార్టీ చేసుకోవాలి, అందరినీ ఇదవ్వాలి, పరిచయాలు పెంచుకోవాలి అని చెప్పేసి ఒక ఎడిక్షన్‌లోకి, అంటే వీళ్ళని ఆ పేరుతో ఒక ఎడిక్షన్‌లోకి తీసుకెళ్తారు. సో, మరి వీళ్ళు ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావడం ఈజీయా అంటే ఒక్కసారి వెళ్ళిన తర్వాత అంత ఈజీ కాదు. వీళ్ళేమవుతారు, ఇప్పుడు ఈ పార్టీస్‌లో ఎంజాయ్ చేసేసి అలా తిరిగేసి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వీకెండ్ అయిపోయి నెక్స్ట్ వీకెండ్ పెడుతున్నారని తెలియగానే మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళడానికి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి ఫస్ట్ ఒక పర్సన్ ఆ పార్టీకి అటెండ్ అవ్వడం అంటూ జరిగాక వాడు ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. అంటే ఇలా ఈ బిజినెస్ చేసేవాళ్ళు కూడా వీళ్ళని మోటివేట్ చేస్తూ అలా రన్ చేస్తారు. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ అరేంజ్ చేస్తారమ్మా. అంటే వాళ్ళకి కావాల్సిన వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు మనం అనుకున్నట్టు డ్రగ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అయితే గర్ల్స్, ఆడవాళ్ళకైతే బాయ్స్ని, మగవాళ్ళకైతే గర్ల్స్ని, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆల్కహాల్ లెవెల్స్, తర్వాత ఫుడ్ కావచ్చు, లేదా వీళ్ళు ఇంకేమైనా అడిషనల్లీ ఏమైనా గేమ్స్ అక్కడ వాళ్ళు ఆడుకునే ఉంటే వాటి కోసం ఇంకా డిఫరెంట్గా, అంటే ఎలా చెప్పాలి అంటే అసలు ఇంకా వాడు ఆ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఒక 2 days ఏదైనా పార్టీ జరుగుతుందంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ లోపలికి వచ్చేయాలి. వీళ్ళలో కొన్ని పార్టీస్లోకి వీళ్ళకి మొబైల్స్ కూడా నాట్ అలౌ చేయకుండా, మీరు ఒక 2 days అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే విధంగా చెప్పండి మీ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు మొబైల్స్ డిపాజిట్ చేయించుకోవడం చాలా ఇదిగా మారిపోతుంది. ఈ కల్చరు ఇప్పుడు బయట ఎంత, ఇప్పుడు హైదరాబాద్ వదిలి ఇంకో చోట చేసుకున్నారు కాబట్టి వీళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు దూరంగా వెళ్ళి అక్కడ పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో కూడా ఫామ్ హౌసెస్లో ఈ కల్చర్ పెరుగుతుంది. మీరు ఇప్పుడు యూజువల్గా చూస్తూ ఉండండి, ఈ మధ్య చాలా ఎక్కువ ట్రెండ్ పెరిగింది ఇన్స్టా రీల్స్లో కూడా. మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ స్టే చేసాము, ఇక్కడ ఈ ఏరియాలో ఈ విల్లా బాగుంది, ఈ ఫామ్ ల్యాండ్ బాగుంది, ఇక్కడ బాగున్నాయి, ఇక్కడికి వచ్చి స్టే చేసాము, ఒక 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి ఇస్తారు అంటాం. అంటే ఇలాంటివన్నీ ఎలా అవుతున్నాయంటే స్పెసిఫిక్గా పిల్లలు అక్కడికి వెళ్ళేసి పార్టీలు చేసుకోవడానికి, కల్చర్ డెవలప్ చేసుకోవడానికి జరుగుతుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక 25 మెంబర్స్ కావాలి, ఎక్కడన్నా పార్టీ చేసుకోవడానికి ప్లేస్ కావాలి అంటే ఇవాళ ఈ ఫామ్ హౌసెస్ కూడా, అంటే మీకు రిసార్ట్స్ టైప్లో కడుతున్నాం అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఈ విల్లాలు ఫామ్ హౌస్లు కూడా అన్అఫీషియల్గా రెంట్కి ఇచ్చి వీళ్ళకి అక్కడ వీళ్ళు పార్టీలు కండక్ట్ చేసుకునే విధానం ఇవాళ పెరిగింది. సో ఇవాళ పిల్లలు వాటికి కూడా అలవాటు పడుతున్నారు. అంటే పెద్దవాళ్ళు వెళ్తున్నారు, ఎక్కువ కాలేజ్ పిల్లలు కూడా అలవాటు పడే ప్రమాదం ఉంది. ఇది అంటే ఇప్పుడు ఇంత అట్రాక్ట్ ఎందుకైంది ఈ కేసులో అంటే ముఖ్యంగా ఇందులో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడంతో ఇది కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది. సో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడంతో ఇది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అదే లేకపోయి ఉంటే ఇది ఎక్కువ అయ్యేది కాదు. కానీ ఇలా అవ్వకుండా చాలామంది పిల్లలు వాటిలో ఇరుక్కుపోయి లైఫ్ పాడు చేసుకునే వాళ్ళు చాలామంది. అంటే వన్స్ వీటిలోకి వెళ్ళిన తర్వాత ఇందులో అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా బిజినెస్లు చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఏమీ కెరియర్ లేదు, ఇక వాళ్ళు ఎట్లయినా మార్కెట్లో రన్ అవుతాం అనుకునే వాళ్ళకి దట్స్ ఎ సెకండరీ థింగ్ అండి. ఏదైనా జాబ్ చేస్తూ ఏదైనా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి లైఫ్లో సీరియస్గా ఉన్న వాళ్ళకి ఒక్కసారి నార్కోటిక్ డ్రగ్స్ ఈ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కనుక వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైతే కనుక వీళ్ళ లైఫ్ స్పాయిల్ అమ్మ. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నిజంగానే ఒక జాబ్ చేసే అతను ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. సో వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు వీళ్ళ మీద ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, రేపొద్దున ఇతను జాబ్కి సెలెక్ట్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా 100%. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇతను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడంటే ఏ కంపెనీ తీసుకుంటుంది? ఒక్కసారి నీ మీద ఎఫ్ఐఆర్ అయింది బాబు, నువ్వు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకున్నట్టుగా అని చెప్పి అయిందంటే ఏ కంపెనీ తీసుకుంటుంది? ఏ కంపెనీ తీసుకోదు. అంటే ఇప్పుడు ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ కూడా వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా, ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళారు, ఇంకొక అదర్ స్టేట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది వీళ్ళకి, వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా, నిజంగా పార్టీలో పాల్గొన్నారా లేదా అంటానికి దే కండక్ట్ సెవరల్ టెస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చేది బ్లడ్ టెస్ట్ అండి. బ్లడ్ టెస్ట్కి మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత వీళ్ళకి యూరిన్ టెస్ట్కి ఒకటి ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత హెయిర్కి కూడా చేస్తారు. అంటే ఒకవేళ ఎక్కడ దొరకకపోతే జుట్టులో కూడా కొన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో జుట్టుకు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఉమ్ముకు కూడా చేయొచ్చు. మీరు ఇచ్చేటువంటి ఎక్కడ ఫైండ్ అవుట్ చేసే విధానం చెప్తాం. మీ స్వెట్ కూడా చేయొచ్చు. అంటే ఎలా అయినా సరే దే కెన్ ఫైండ్ అవుట్ ది ట్రేసెస్, దే కెన్ ట్రేస్ ది రూట్స్. అది ఎక్కడున్నా సరే వాళ్ళు ట్రేస్ చేయగలిగినంత టెస్ట్లు ఉన్నాయి ఇవాళ, చాలా అడ్వాన్స్డ్గా వచ్చింది ఇవాళ. సో కాబట్టి వీళ్ళు కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా కొన్ని డేస్ వరకు, అంటే ఒక్కొక్క డ్రగ్ పర్సంటేజ్ని బట్టి కొన్ని డ్రగ్స్ అయితే 3 days వరకు బాడీలో ఉంటాయి, కొన్ని 1 week ఉంటాయి, కొన్ని 15 days ఉంటాయి, కొన్ని 30 days వరకు ఉండేటువంటి ప్రమాదం ఉంది. సో వీళ్ళు 30 days లోపు శాంపిల్స్లో దొరికేటువంటి
అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక్కసారి అట్రాక్ట్ అయిపోతే వీళ్ళకి పెనాల్టీస్ ఉంటాయి. కొన్ని సెక్షన్స్‌లో అయితే వీళ్ళకి అప్ టు 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటాయి. కొన్ని సింపుల్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఉంటాయి. అంటే వీటిల్లో యూజువల్‌గా అడిగేది ఏంటంటే చాలామంది బెయిల్ వస్తుందా అని అడుగుతారు. అంటే కామన్‌గా డ్రగ్ అనేది అడిక్ట్ అయిపోయిన తర్వాత అతను రీహాబిలిటేషన్ కోసం కోర్ట్ కూడా కొన్ని సందర్భాల్లో కన్సిడర్ చేసి వీళ్ళకి బెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే డ్రగ్స్ కన్జ్యూమ్‌కి చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డ్రగ్ పెడ్లర్ అంటే ఎక్కువగా సప్లై చేసే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ప్రొహిబిటెడ్ మనకి. అది ఇట్‌సెల్ఫ్ డూయింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. కానీ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా బెయిల్ రాకపోయినా కొన్ని డేస్ తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వస్తదని ఎప్పుడు చెప్పలేము. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఫస్ట్ దే షుడ్ బి సెంట్ టు ద రీహాబిలిటేషన్ సెంటర్స్. ఇంకొకటి ఇలాంటి పార్టీస్‌కి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం తెలిసి వచ్చేవాళ్ళే ఎక్కువ ఉంటారు.